గాయత్రి వంటింటికి స్వాగతం. ఇక్కడ నేను చూపించబోయే వంటని మీరు కూడా చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్తో రుచి చూసి ఎంజాయ్ చేస్తారని ఆశిస్తాను. ఈ వంటలపై మీ అభిప్రాయాలు, ప్రశ్నలు నాకు gayatri@gayatrivantillu.com ద్వారా తెలియపరచగలరు. గాయత్రి వంటింట్లో ఈరోజు దోసకాయ తయారు చేయడం నేర్చుకుందాం. ఇది తయారు చేయడానికి కావలసిన పదార్థాలేమిటో ఇప్పుడు చూద్దాం. దోసకాయలు 250 గ్రాములు, కారం 40 గ్రాములు, ఉప్పు 60 గ్రాములు లేదా రుచిని బట్టి వేసుకోండి, ఆవపిండి 60 గ్రాములు, నూనె 125 మిల్లీలీటర్లు. ఇప్పుడు ప్రిపరేషన్స్ని చూద్దాం. ముందుగా ఆవాల్ని ఒక పేపర్ ప్లేట్ మీదకి తీసుకుని దాన్ని మైక్రోవేవ్ ఓవెన్లో పెట్టుకుని మైక్రోవేవ్ హై చేయండి 20 సెకండ్ల పాటు. ఆ తర్వాత ఒకసారి స్పూన్తో కలిపి మళ్ళీ మైక్రోవేవ్ హై చేయండి 20 సెకండ్ల పాటు. మళ్ళీ ఒకసారి స్పూన్తో కలిపి మైక్రోవేవ్ హై చేయండి 10 సెకండ్ల పాటు. వాటిని కొద్దిగా చల్లారనిచ్చి ఒక మిక్సీ జార్లోకి తీసుకుని పౌడర్ చేసుకోండి. దీన్ని జల్లించవలసిన అవసరం లేదు. ఈ రకంగా తయారు చేసుకున్న ఆవపిండిని 60 గ్రాములు కూల్చుకోండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని దాంట్లో ఈ ఆవపిండిని వేసుకోండి. దానికి ఉప్పు అలాగే కారం ఈ రెండు వేసి బాగా కలపండి. చేత్తో కలుపుకుంటే చక్కగా కలుస్తుంది. ఆ రకంగా తయారు చేసుకుని దాన్ని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు దోసకాయల్ని తీసుకుని శుభ్రంగా కడిగి తుడిచి తడి ఏమాత్రం లేకుండా చూసుకుని అప్పుడు కట్ చేసుకోండి. కట్ చేసుకుని ముక్కల్ని విడిగా గింజల్ని విడిగా టేస్ట్ చేయండి. ఎందుకంటే చేదుంటాయి కదా, బాగా చేదున్న ముక్కలు కానీ గింజలు కానీ ఉంటే తీసేసేయండి. కొద్దిగా చేదున్నా కూడా వాడుకోవచ్చు. ఊరేసరికి ఈ దోసకాయలో ఆ చేదు పోతుందన్నమాట. ఆ రకంగా దోసకాయల్ని మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకోండి. ఇప్పుడు ఈ ఊరగాయ చేసే విధానాన్ని చూద్దాం. ముందుగా ఒక సిరమిక్ బౌల్ని దగ్గర పెట్టుకోండి. ఒక వెడల్పాటి ప్లేట్ తీసుకుని అందులోకి 50 మిల్లీలీటర్ల నూనె వేసుకోండి. దోసకాయ ముక్కల్ని ఆ నూనెలో వేసి మొత్తం కోట్ చేయండి. ఇప్పుడు ఆ నూనెతో కోట్ అయిన దోసకాయ ముక్కల్ని తీసుకెళ్ళి ఈ పిండిలో వేసుకుని పట్టించండి. ఈ రకంగా మొత్తం పట్టించిన తర్వాత తీసుకెళ్ళి ఆ సిరమిక్ బౌల్లో వేసుకోండి. ఈ రకంగా మనం ఎందుకు చేస్తున్నామంటే పచ్చడి పాడవకుండా ఉండటానికి ఉప్పు మెయిన్ ఇంగ్రీడియంట్ కాబట్టి ఆ ఉప్పు ఈ ముక్కలన్నిటికీ కనుక పట్టిందనుకోండి, అప్పుడు ఏ ముక్కను బూజు పట్టదు. అది బూజు పట్టకపోతే పచ్చడి కూడా పాడవదు. అందుకని ప్రతి ముక్కకిను ఉప్పు తగలాలంటే ఏం చేస్తారంటే ఈ రకంగా నూనెలో కోట్ చేసి వాటిని ఆ తర్వాత పొడిలో కోట్ చేసి పెట్టుకుంటే ప్రతి ముక్కకి పొడి అంటుతుంది. దాని ద్వారా ప్రతి ముక్కకి ఉప్పు కూడా అంటుతుంది. ఈ రకంగా అన్ని ముక్కలకి పొడిని పట్టించి దాన్ని సిరమిక్ బౌల్లోకి వేసుకుని మిగిలిన నూనె ఏమన్నా ఉంటే అది కూడా ఇందులో వేసుకుని మూత పెట్టేసి ఒక 4 గంటల పాటు పక్కన పెట్టారంటే ఊరుతుంది. 4 గంటల తర్వాత దాన్ని తీసి మిగిలిన నూనెని అందులో వేసి బాగా కలపండి. కలిపి జాడీలోకి కానీ లేదా గ్లాస్ జార్లోకి కానీ ఎందులోకైనా తీసి పెట్టుకుంటే పచ్చడి మనకి రెడీ అయింది. ఆవ చేదు విరిగిన తర్వాత తింటే ఎంతో రుచిగా ఉంటుంది ఈ దోసకాయ. కొంతమంది ఆ ఆవ చేదుని కూడా ఇష్టపడతారు. అలాంటి వాళ్ళు ఇది వెంటనే కూడా వేసుకుని తినచ్చు. ఈ మూవీ క్లిప్ ద్వారా ఈ రెసిపీని మీరు కూడా తయారు చేసుకుని ఆనందించండి. ఈ రెసిపీకి సంబంధించిన డీటెయిల్డ్ డిస్క్రిప్షన్, టిప్స్ మీరు నా వెబ్సైట్లో చూడగలరు. ఇలాంటి మరెన్నో వంటలని మీరు నా వెబ్సైట్ gayatrivantillu.com లో చూడగలరు.